పరిశుద్ధ త్రిత్వము తరువాతి 10వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన పాఠ్యభాగముగా ప్రవక్త అయిన యిర్మీయా వ్రాసిన గ్రంథము 7వ అధ్యాయము మొదటి 7 వచనములు. యెహోవా యొద్ద నుండి యిర్మీయాకు ప్రత్యక్షమైన వాక్కు. నీవు యెహోవా మందిర ద్వారమున నిలువబడి ఈ మాట అచ్చటనే ప్రకటింపుము. యెహోవాకు నమస్కారము చేయుటకై ఈ ద్వారములలో బడి ప్రవేశించు యూదా వారలారా, యెహోవా మాట వినుడి. సైన్యములకు అధిపతియు ఇశ్రాయేలు యొక్క దేవుడునగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నేను ఈ స్థలమున మిమ్మును నివసింపచేయునట్లు మీ మార్గములను మీ క్రియలను దిద్దుకొనుడి. ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము అని మీరు చెప్పుకొనుచున్నారే. ఈ మోసకరమైన మాటలు ఆధారం చేసుకొనకుడి. అలాగనక మీ మార్గములను మీ క్రియలను మీరు యథార్థముగా చక్కబరుచుకొని, ప్రతివాడు తన పొరుగువాని ఎడల తప్పక న్యాయము జరిగించి, పరదేశులను, తండ్రి లేని వారిని, విధవరాండ్రను బాధింపకయు, ఈ చోట నిర్దోషి రక్తము చిందింపకయు, మీకు కీడు కలుగు చేయు అన్యదేవతలను అనుసరింపకయు ఉండిన ఎడల, ఈ స్థలమున తమకు నిత్యముగా ఉండుటకై పూర్వకాలమున నేను మీ పితరులకిచ్చిన దేశమున మిమ్మను కాపురముంచుదును. ఇంతటితో ఈ దినమున కొరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన పాఠ్యభాగము ముగియుచున్నది. పరిశుద్ధుడవగు దేవా, పావన శక్తుడ దేవా, పావనమర్చ దేవా, మమ్మును కనికరింపుము. త్రిత్వము తరువాతి 10వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పత్రిక పాఠ్యభాగము హెబ్రీయులకు వ్రాసిన పత్రిక 3వ అధ్యాయము 7వ వచనము నుండి 15వ వచనం వరకు ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. మరియు పరిశుద్ధాత్మ ఇట్లు చెప్పుచున్నాడు, నేడు మీరాయన శబ్దమును వినిన ఎడల అరణ్యములో శోధన దినమందు కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకుడి. 40 సంవత్సరములు నా కార్యములను చూచి మీ పితరులు నన్ను పరీక్షించి శోధించిరి. కావున నేను ఆ తరము వారి వలన విసిగి, వీరెల్లప్పుడూ తమ హృదయాలోచనలో తప్పిపోచున్నారు, నా మార్గములను తెలుసుకొనలేదు. గనుక నేను కోపముతో ప్రమాణము చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని చెప్పి తిని. సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని యందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. నేడు మీరాయన శబ్దమును వినిన ఎడల కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకుడని ఆయన చెప్పెను. గనుక పాపము వలన కలుగు భ్రమచేత మీలో ఎవడునూ కఠినపరచబడకుండునట్లు నేడు అనబడు సమయముండగానే ప్రతి దినమును ఒకనికొకడు బుద్ధి చెప్పుకొనుడి. ఏలయనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలివారమై ఉందుము. ఇంతటితో ఈ దినమున కొరకు ఏర్పాటు చేయబడిన
పత్రిక పాఠ్యభాగం ముగియుచున్నది. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధ త్రిత్వము తరువాతి 10వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ సువార్త పాఠ్యభాగము. పరిశుద్ధుడైన మత్తయి వ్రాసిన సువార్త 11వ అధ్యాయము 16వ వచనము నుండి 24వ వచనం వరకు ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. ఓ ప్రభువా, నీకు మహిమా కలుగును గాక. పరిశుద్ధుడైన మత్తయి వ్రాసిన సువార్త 11వ అధ్యాయము 16వ వచనము నుండి. ఈ తరము వారిని దేనితో పోల్చుదును? సంత వీధులలో కూర్చుని ఉండి మీకు పిల్లన గురోవి ఊదితిమి గాని మీరు నాట్యమాడరైతిరి, ప్రలాపించితిమి గాని మీరు రొమ్ము కొట్టుకొనరైతిరి అని తమ చెలికాండ్రతో చెప్పి పిలుపులాటలాడుకొను పిల్లకాయలను పోలి ఉన్నారు. యాహాను తినకయు త్రాగకయు వచ్చెను గనుక వీడు దయ్యము పట్టిన వాడని వారనుచున్నారు. మనుష్య కుమారుడు తినుచును త్రాగుచును వచ్చెను గనుక ఇదిగో వీడు తిండిబోతును మద్యపానీయు సుంకరులకును పాపులకును స్నేహితులని వారనుచున్నారు. అయినను జ్ఞానమని దాని క్రియలను బట్టి తీర్పు పొందుననెను. పిమ్మట ఏ పట్టణములలో ఆయన విస్తారమైన అద్భుతములు చేసెనో ఆ పట్టణముల వారు మారు మనస్సు పొందకపోవుట వలన ఆయన వారిని ఇట్లు గద్దింపసాగాను. అయ్యో కొరాజీనా, అయ్యో బేత్సయిదా, మీ మధ్యను చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణములలో చేయబడిన ఎడల ఆ పట్టణముల వారు పూర్వమే గోనె పట్ట కట్టుకొని బూడిద వేసుకొని మారు మనస్సు పొంది ఉందరు. విమర్శ దినమందు మీ గతి కంటే తూరు సీదోను పట్టణముల వారి గతి ఓర్వదగినదై ఉండునని మీతో చెప్పుచున్నాను. కపెర్నహూమా, ఆకాశం మట్టునకు హెచ్చింపబడెదవా? నీవు పాతాళం వరకు దిగిపోయేదవు. నీలో చేయబడిన అద్భుతములు సొదొమలో చేయబడిన ఎడల అది నేటి వరకు నిలిచియుండును. విమర్శ దినమందు నీ గతి కంటే సొదొమ దేశపు వారి గతి ఓర్వదగినదై ఉండునని మీతో చెప్పుచున్నాను. నేను ఇంతటితో ఈ దినమున కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త పాఠ్యభాగము ముగియచు. ఓ క్రీస్తు, నీకు స్తోత్రము కలుగును గాక. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలండి. మీ అందరికీ త్రిత్వంలోని 10వ ఆదివారపు ఆరాధన ఆశీర్వాదాలకి ఆహ్వానం చెబుతూ ఇది మన కార్యక్రమం కొరకు ఆయన ప్రసన్నత మనందరి మీద వర్షించడానికి ప్రార్థన చేసుకుంటాం. కృపామయుడు మా పరమ తండ్రి, ఇది వినమానికి స్తోత్రాలు. మమ్మల్ని త్రిత్వం మందు 10వ వారం వరకు మమ్మల్ని నడిపించి మీ దివ్య సంకల్పం మా ఎడల, మా కుటుంబాల ఎడల, మా ప్రాంతాల ఎడల, సార్వత్రిక సంఘం ఎడల మీకు కలిగిన మీ చిత్తము మేమందరము గ్రహించి ఆ మేరకు మేము జీవించి మిమ్మను మీ ఎడల మేము కృతజ్ఞులమే ఉండకు మాకు సహాయం చేయమని, మా శరీర ప్రాణాత్మలను మా మానవ త్రిత్వము మీ పరిశుద్ధ త్రిత్వమునకు పూర్ణముగా లోబడి మిమ్మల్ని హెచ్చించు వారికి మమ్మల్ని దీవించుమని, మీ అభిషేకం మా మీద రానిమ్మని, పరిశుద్ధాత్ముడ మీ చిత్త సంకల్పాలు మాకు మా యందు నెరవేర్చడానికి మీ అభిషేకం మా మీద ఉంటే తప్ప మేము అది చేయలేము కనుక కూడిన మనందరినీ మీ చేతులు పెట్టుకుంటాం.
ఈ దినపు మీ దివ్య సంకల్పాన్ని మా జీవితంలో నెరవేర్చగలందులకు మమ్మల్ని మీ పర్యవేక్షణలోనూ మీ యాజమాన్యంలోనూ వాడుకొని సకల మహిమ ఘనత మీరే పొందవలసిందిగా మీ పాదాలు పెట్టి బ్రతిమలాడుతూ యేసు ప్రభు పరిశుద్ధనామం అడుగుతున్నాము మా పరమ తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగునుగాక. ఆమెన్. దేవుని ఈ దినం మీతో నేను ఓ ప్రత్యేకమైన మాటని పరిచయం చేస్తే కానీ ఈ 3 పాఠాల మీద ఉన్న భావము, దాని గాంభీర్యత, దాని లోతు మనకు పూర్తిగా అర్థం కాదేమో అని నాకు అనిపిస్తుంది. కనుక ఆ ముఖ్యమైన మాట ఏమంటే పోరోసిస్ అని ఒక మాట, ఈ గ్రీక్ మాట. పోరోవో అని అంటే గట్టిపరచడం, రాతి వలె గట్టిపరచడం అనేది అర్థం. అందులో చూసిన మాట పోరోసిస్ అంటే కాఠిన్యము అని. ఈ మాట పరిశుద్ధ గ్రంథంలో మార్కు సువార్త 6:52, 8:17, రోమపత్రిక 11:7, యోహాను 12:40 ఈ ప్రాంతంలో ఈ చోట్లు మనం చూస్తూ ఉంటాం అన్నమాట. హృదయ కాఠిన్యము. ఈ కాఠిన్యముకి మరొక అర్థం ఏమంటే ఇది అంధత్వం, గుడ్డితనము కలిగి చేస్తుంది. అంటే అర్థం ఏంటి? ఇది పోరోసిస్ అనే ఈ మాట యాక్చువల్గా ఇది మెడికల్ టర్మ్, వైద్య శాస్త్రంలో వాడే మాట. ఏమంటే విరిగిపోయిన మొక్కలను తిరిగి అతకాలంటే దాన్ని సర్టెన్ స్టేజ్ ఆఫ్ స్టిఫ్నెస్ వాటిని తీసుకురావాలి. అలా తీసుకొచ్చినప్పుడు ఏమవుతుందంటే ఫ్రాక్చర్డ్ ఎక్స్ట్రిమిటీస్, చితికిపోయి పగిలిపోయి మరి ఉన్నటువంటి ముక్కలన్నిటిని ఒకదానికి చేయడానికి కొంత డిగ్రీలో వాటిని హీటప్ చేసి దాన్ని ఏమంటారు ఆసిఫైయింగ్ లేకపోతే కలౌజ్డ్ పెట్రిఫైయింగ్ అనే మాట వాడారు ఇంగ్లీష్లో. అందుకని ఇప్పుడు ఏమంటే ఇది చేయడంలో అర్థం ఏంటంటే ఇది తిరిగి అతికించడానికి వీలవుతుంది. నెక్స్ట్ ఇలాగ హార్డ్ అండ్ పీసెస్ వీటిని ఉద్దేశించి మనకు తెలియజేయబడిన సత్యం ఏమంటే కళ్ళలో గనక ఇది ఈ ఎటువంటి గట్టి పదార్థం చిన్న దాని ఏమంటారు చిన్న పార్టికల్ అడ్డొచ్చిన మనకి చూపుకి కనిపించదు. ఎందుకంటే కందిపాపు ఎంత ఉంటుంది? చిన్న సైజులో ఉంటుంది. దానికి ఏ చిన్నగా అడ్డు తగిలిన దానికి మనకి దృష్టి సాధ్యం కాదు. దేర్ఫోర్ ఇది బ్లైండ్నెస్ కూడా సూచిస్తుంది. ఒకటి హృదయ కాఠిన్యము, హార్డనింగ్ ఆఫ్ హ్యూమన్ హార్ట్ అండ్ హార్డనింగ్ ఆఫ్ హ్యూమన్ సైట్. బోత్ హార్ట్ అండ్ సైట్ విల్ లూజ్ దీని ప్రభావం వల్ల. కనుక పోరోసిస్ అనే ఈ మాటల్లో ఈవేళ 3 పాఠాలు చూస్తుంటే దీనివల్ల వచ్చే అవుట్కమ్ ఏంటంటే మనుషుల్ని ఒబే అయ్యేటట్టుగా ఇది ఉంచదు. మీరు అర్థం చేసుకోవాలి. దీని అంతటికీ కారణము మానవ హృదయ కాఠిన్యానికి మూల కారణం ఏమంటే మనుషుల హృదయంలో ఉన్నటువంటి పాపం. ఇట్ ఈస్ సిన్ that hardens the human heart and that blinds the human eye. ఈ సంగతి యేసయ్య మనకు తేటగా చెప్పాడు. వారు వినుడు మట్టుకు విందురు కానీ వారు చూసి మట్టుకు చూస్తారు కానీ ఈ సెన్సిటివిటీని కోల్పోయే స్థితికి రప్పించేది పాపం. The sin that covers, that blinds, that clouds. గనుక దేవుని ప్రియులారా,
ఈవేళ 3 పాఠాల్లో కూడా ఇశ్రాయేలు యెరూషలేములో ఉంటూ ఆ శ్రేష్టమైన భూభాగంలో వాళ్ళు జీవించడానికి ప్రభు ముందుగానే వారికి హెచ్చరించకుండా ఆయన ఏనాడు ఎవరిని బాధించలేదు. ఆయన తీర్పు పంపే ముందు వాళ్ళకి ముందుగా ఆయన నోటీసు ఇస్తూ ఉంటాడు. అది ఆయన ప్రేమ. అది విని కూడా మనుషుడు లెక్క చేయనప్పుడు జరగవలసిన శాస్తి జరిగి తీరుతుంది. కనుక ఇప్పుడు హృదయ కాఠిన్యము వలన తమ క్రియలను తమ త్రోవలో మార్చుకోలేకపోయారు. అక్కడైతే అరణ్యయాత్రలు అంటే ఐగుప్తు నుంచి విడిపించబడిన తర్వాత ప్రాచీన ఇశ్రాయేలీయులు తమ హృదయ కాఠిన్యమును బట్టి వారు ఆయన క్రియలు ఎన్నో చూసి కూడా ఆయన్ని నమ్మటానికి సాహసించకపోగా దే వర్ యాస్ట్రేడ్ ఇన్ దేర్ హార్ట్స్. వారు తమ హృదయములలో వారు దారి తప్పేశారట. తమ హృదయం ఈ మాట మనకి 95 వచనంలో ఉంటుంది. నేనే చదువుతున్నాను, ఒకసారి ఆలకించండి. 95 వచనంలో ఎంత అందంగా ఆ గ్రంథకర్త రాశాడు. ఈ 8 నుంచి కూడా వింటాము. అరణ్యమందు మెరీబా యొద్ద మీరు కఠినపరచుకున్నట్లు, మస్సా దినమందు మీరు కఠినపరచుకున్నట్లు మీ హృదయములను కఠినపరచుకున్నకుడి. అతట మీ పితరులు నన్ను పరీక్షించి శోధించి నా కార్యములు చూసిరి. 40 ఏండ్ల కాలము ఆ తరము వారి వలన నేను విసిగి, వారు హృదయమున తప్పిపోవు ప్రజలు, వారు నా మార్గములు తెలుసుకొనలేదని అనుకుంటుంది. దిస్ ఈజ్ ది సమ్మరీ ఆఫ్ ది ఏన్షియంట్ ఇజ్రాయిట్స్ యాస్ట్రేయింగ్. వాళ్ళు తప్పిపోతే గల కారణం ఏమంటే తమ హృదయములో తప్పిపోయారు. హృదయం కాఠిన్యపరచబడింది, హృదయం కఠినమైపోయింది. నాడు నేడు కూడా రైట్ ఫ్రమ్ ది బిగినింగ్ ఆఫ్ ది హ్యూమన్ హిస్టరీ మనుషుడు తప్పిపోవటము, హృదయంలో తప్పిపోతాడు ముందు, తర్వాత ఇంట్లో తప్పిపోతాడు, తర్వాత సమాజంలో తప్పిపోతాడు. ఆ విధంగా టోటల్గా దేవుని నుండి తప్పిపోతూ ఉంటాడు. ఈ తప్పిపోవడానికి గల కారణమైన హృదయ కాఠిన్యం. ఇట్ ఈస్ సిన్ దట్ సెపరేట్స్ అండ్ దెన్ దట్ పెట్రిఫైస్. రాతి వలె మార్చేస్తుంది పాపం. లేకపోతే ఒకడు పాపం చేయాలంటే సామాన్యమా? కాదు కదా. నన్ కెన్ సిన్ ఎప్పుడు వాడు మానవ హృదయం కలిగి ఉన్నంతసేపు, మాంసపు గుండె కలిగి ఉన్నంతసేపు. ఒకసారి ఇతడు పాపం రుచి చూసిన తర్వాత మానవ హృదయం లేక పాపమునకు ఎంకరేజ్ చేసే ఈ రాతి మనస్తత్వం వాడికి వచ్చి పడిపోతుంది. అప్పుడు ఏమవుతుందంటే ఈ వోంట్ కేర్ ఎనీథింగ్ అనమాట, దేన్ని లెక్క చేయడం. కనుక ఇది చివరికి మనిషికి ఎంతవరకు వస్తుందంటే an unwillingness to be persuaded. ఒక విషయం చెప్పిన తర్వాత దానిని అనుసరించడానికి కూడా హితవు చూపని నైజము, దానిని పొరోసిస్ అంటాం. ఒక విషయం చెప్పా కూడా, గ్రంథంలో రిఫరెన్స్ చెప్పా కూడా దాన్ని చూడడానికి అనుసరించినప్పుడు దాని పేరు అంధత్వం. చాలామంది మన ప్రియులు, మన తాత ముత్తాతల దగ్గర నుంచి బైబిల్ చదువుకునే ఉంటున్నాం, మనకు అర్థం అవ్వట్లేదంటే కారణం ఏమంటే ది ఇంటర్ప్రిటర్ ఆఫ్ ది హోల్ స్క్రిప్చర్, పరిశుద్ధ లేఖనాన్ని మనకి అర్థవంతం చేసే గ్రంథకర్త అయినటువంటి పరిశుద్ధాత్ముడు మనకి చేరువలో లేకపోబట్టే ఆయన మనకు ఎలా చేరువవుతాడు? మనలో ఆయన కావలసిన అట్మాస్ఫియర్ క్రియేట్ అయితేనే ఆయన మనలోకి చేరతాడు. మనము కఠినంగా ఉన్నప్పుడు ఏం కాదు, మరి ఇంట్లోనే మన విషయాలు ఆలోచన చేసుకుంటే కఠినపరచబడిన వాతావరణం ఉంటే మనసుల్లో బిడ్డలు ఇంట్లో మసలగలుగుతారా? లైఫ్ పార్ట్నర్స్ ఒకరితో ఒకరు సాఫ్ట్గా వెళ్తారు. కనుక ఈ కఠినపరచబడిన పరిస్థితి ఈజ్ మోస్ట్ డేంజరస్. అందుకని ఈవేళ ఈ ఒక మాట మీరు జ్ఞాపకం ఉంచుకోండి. దీనివల్ల వచ్చే ఉత్పత్తి ఏమంటే అపీతియ, అండ్ అన్విల్లింగ్నెస్ టు బీ పర్షియేటెడ్. అపీతియ, అపిస్టిస్ అంటే అవిశ్వాసము. ఒకటి అవిధేయత, రెండవది, మూడవది అవిశ్వాసము.
ఈ 3 చోట్లు, ఈ 3 మాటలు ఇమిడిపోయినా కనుక ఈ మూడింటికి ఫౌంటైన్ హెడ్ ఏంటంటే మూలమైనది ఏమంటే దిస్ పోరోసిస్. ఇటువంటి భీకరమైన స్వభావం మనుషుల్లో ఉండిపోయింది. దిస్ ఈజ్ బికాజ్ ఆఫ్ ది ఫాలెన్నెస్ ఆఫ్ అవర్ ఫస్ట్ పేరెంట్స్. అంత మాత్రాన్ని నిత్యము వాళ్ళని ఆడిపోసుకోవటం వల్ల మనకు వచ్చి పడేది ఏమీ లేదు. కానీ ఇప్పుడు మన వంతు మన రోల్ మనం ఎట్లా ప్లే చేస్తున్నాం కనుక మనం ఎలాగా దీనిని అవాయిడ్ చేయాలంటే దాన్ని తీయగలిగిన వాడు మన దేవుడు. గుండె చెదరిపోయిన వాడిని బాగు చేస్తాడు, గుండె లేనివాడు గుండె ఇస్తాడు ఆయన. అందులకు దృష్టిని ఇచ్చిన ఆయన గుండె లేనివాడు గుండె ఇవ్వడా. అందుకని గాడ్ ది సోర్స్ ఆఫ్ అవర్ న్యూ హార్ట్ అండ్ అవర్ న్యూ సైట్. మనం ప్రతి ఆదివారం పాడుకునే సందేశం అనంతరం పాడుకునే దావీది గీతం మనం పాడుకుంటాం. అందులో స్థిరమైన మనసు నూతనంగా నాకు పుట్టించుము దేవా, నా యందు శుద్ధ హృదయం కలుగు చేయమని పాడుకునే ఆ గానం వెనక ఈ మాట దాగున్నది. ఆవేళ దావీదు సైతము ఈ పోరోసిస్ అనే ఈ ఇన్ఫ్లుయెన్షియల్ శాటనిక్ ఈ అట్మాస్ఫియర్, ఈ ఇన్ఫ్లుయెన్స్ అతన్ని ఆవరించకపోతే ఆ పని చేసుకుంటాడు. ఈవేళ సగటు మనిషి ప్రతి ఒక్కడిని ఇది దోచుకుంటుంది కనుక ఈ విషయం మీరు ఆలోచన చేసుకుంటూ దీని వెలుగులో ఈ 3 పాఠాల భాగం మనం విందాం. దేవుడు మిమ్మల్ని ఈ విధంగా స్టెప్ బై స్టెప్ మిమ్మల్ని లోతులకు తీసుకెళ్ళాలని నేను ఆశిస్తూ మీకోసం ప్రార్థిస్తున్నాను. దేవుడు ఆ మేరకు మిమ్మల్ని దీవించుగాక. ఇప్పుడు 3 పాఠాల సంగతి ఏంటనేది మనం ఆలోచన చేసుకుందాం. ఓకేనా? ప్రైజ్ ది లార్డ్. దేవుని ప్రియులారా, మనము 3 భాగాలు విన్న రీతిగా ఈవేళ పత్రిక వాక్య భాగంలోని ఒక భాగాన్ని నేను మీకు చదివిన తర్వాత ఈ దినపు వాక్య భాగాలు 3 యొక్క ఉద్దేశము, త్రిత్వదేవుని సంకల్పము గ్రహించుకొని ఈ 3 లేఖన భాగాల మీద మనందరికీ తెలిసిన ఛాయలోను ఒక గానం విందాము. ముందుగా వాక్య భాగం చదువుతున్నాను. హెబ్రీయులకు రాయబడిన పత్రికలో 3వ అధ్యాయము 13వ వచనం నుంచి నేను ప్రారంభిస్తున్నాను. వాస్తవానికి మనము 7 నుంచి చదువుకోవాలి. 7 నుంచి అనేదానికి మనం మధ్యలో మనం రెఫర్ చేసుకుంటూ ఉంటాము. 13 నుండి 15 వరకు. నేడు మీరు ఆయన శబ్దమును వినిన ఎడల కోపం పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకూడని ఆయన చెప్పెను గనుక పాపము వలన కలుగు భ్రమచేత మీలో ఎవడును కఠినపరచబడకుండానట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతిదినమును ఒకరినొకడు బుద్ధి చెప్పుకొనుడి. ఏలయనగా మొదట నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలువారమై ఉందము. ఈ వారము ప్రభు మనకిచ్చిన స్ట్రెస్ ఏమంటే మనకున్న దృఢ విశ్వాసము అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడల, అలాగైతేనే అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలివారమై ఉందము. క్రీస్తులో పాలివారమగుట అనేది ఏంటనేది, ఆ విషయం ఏంటనేది ఇప్పుడు మనము ఈవేళ ధ్యానం చేసుకోబోతున్నాం. పార్టేకింగ్ ఇన్ క్రైస్ట్. మీకు ఈ మూడు విభాగాల గురించిన చిన్నపాటి పరిచయాలు చెప్పిన తర్వాత
మనము ధ్యానంలోకి వెళ్ళిపోతున్నాము. ప్రవక్త గ్రంథం అంటే ఇర్మియా గారి గ్రంథం మనం చదువుతున్నప్పుడు అక్కడ కేవలము అబద్ధపు మాటలు వాళ్ళు మాట్లాడుతున్నారు, అబద్ధాన్ని నమ్ముకుంటున్నారు. అసలు ఇంకా ముందుకెళ్ళిపోయి ఆలోచన చేస్తే అంతర్జాతీయ నాటి ప్రపంచకపు అంతర్జాతీయ రాజకీయ పరిస్థితులు ఇశ్రాయేలు అను దేవుని గడియారం మీద ఆధారపడి నడుస్తున్నవి నాడు నేడు కూడా. ఇక ప్రభువు తిరిగి వచ్చే పర్యంతము ఇజ్రాయేల్ ఈజ్ ద క్లాక్ ఆఫ్ గాడ్ ఆర్ గాడ్స్ క్లాక్ ఆన్ ఎర్త్. ఈ భూమండలం మీద ఇజ్రాయేలు జాతి దేవుని గడియారమై ఉన్నది. ఆ జాతి యొక్క నడకను బట్టి, దాని తీరుతెన్నుని బట్టి ప్రపంచం యొక్క పోకడను ఆయన మారుస్తూ ఉంటాడు. అంచేత మాకు సంబంధం లేదు, వాళ్ళు ఎవరో ఇశ్రాయేలీలు, మేము భారతీయులము, మేము అమెరికన్లము, మేము బ్రిటిష్ వాళ్ళు, ఈ ఏం పని చేయవు. ఎందుకంటే గాడ్స్ క్లాక్ ఇస్ ది నేషన్ ఆఫ్ ఇజ్రాయిల్. బిడ్డలారా, ఇర్మియా టైంకి వచ్చేటప్పటికి ఏమైందంటే ఇర్మియా హయాముకి అంటే ఇర్మియా సీన్లో వచ్చేటప్పటికి ఒక 300 సంవత్సరాల్లో అషూరు ప్రపంచాన్ని రాజ్యం వెళ్ళింది. ఈవేళ మనకి అమెరికా ఏళ్తున్నట్టుగా. దిస్ ఇస్ కాల్డ్ ది పొలిటికల్లీ హెగమనీ అంటాం. దీని తర్వాత ఒక 1000 సంవత్సరాల క్రితం ప్రపంచాన్ని సామ్రాజ్యాధిపతిగా ఏలింది ఐగుప్తు. ఈ తర్వాత బబులోను సీన్లో రావడం జరిగింది. విషయం ఏమంటే ఐగుప్తు ఈ అషూరుకి ముందుగా 1000 సంవత్సరాలకి ముందుగా ప్రపంచాన్ని ఏలింది. తర్వాత 3 సంవత్సరాలు అషూరు ఏలింది. ఇప్పుడు ఒక 70 సంవత్సరాలు బబులోను ఏలడానికి రెడీ అవుతున్నది. యూఫ్రటీస్కి ఉత్తరాన్ని అషూరు, దక్షిణాన ఐగుప్తు, మధ్యలో బబులోను రావడం జరిగింది. విషయం ఏమంటే ఇజ్రాయేలు యొక్క అక్రమ జీవితాన్ని, అపవిత్రమైన జీవితాన్ని, అబద్ధపు జీవితాన్ని గురించి ప్రవక్త దేవుని చేత హెచ్చరించబడి దేవుని మాటలు చెప్పబోయి అక్కడికి వెళ్ళని అంటున్నాడు ఆయన. సరిగా వినాలి. అలా చెప్పినప్పుడు ఇర్మియా అలాగే చెప్పాడు ఆయన. ఇర్మియా అంటే అర్థం ఏంటి? ఇర్మియా ఎందుకు పంపించబడ్డాడంటే ఆయన పంపించబడిన కారణాలు 3 రకాలైన అసైన్మెంట్స్ ఆయన మీద పెట్టాడు దేవుడు. ఏమంటే పెళ్ళగించుటకును, విరుగుగొట్టుటకును, నశింపచేయుటకును, పడద్రోయుటకును, కట్టుటకును, నాటుటకును. ఈ 3 ద్విపదులు, 3 జతల మాటలు ఇవి. ఒక జత ఏమన్నాడు? పెళ్ళగించుటకును, విరిగొట్టుటకును, అదొక పెయిర్ ఆఫ్ వర్డ్స్. రెండవది నశింపజేయుటకును, పడద్రోయుటకును. ఇక 3వది కట్టుటకును, నాటుటకును. అంటే అర్థం ఏంటి? ఈ 6 పనులు కూడా ఇర్మియా యొక్క సేవా జీవితం. మేము అక్షర సత్యంగా తన జీవిత కాలంలో చేసిన సేవ 40 సంవత్సరాలు. ఇదే మిషన్. ఈ 6 మాటలే ది మిషన్ ఆఫ్ ఇర్మియా. కాబట్టి ఈవేళ మనకు నియమించబడిన పాఠ్యభాగంలో అంటే 7వ అధ్యాయం ఉందంటే వాళ్ళు పదే చెప్పుకుంటున్నారు. ఏమని? ఇది యెహోవా ఆలయం, ఇది దేవుని ఆలయము, ఇది దేవుని ఆలయము, ఇలా 3 సార్లు చెప్పారు వాళ్ళు. 3 సార్లు అంటే ఒకే విషయాన్ని 3 సార్లు చెప్పడంలో అది ఏదో అక్కడ అది ఖచ్చితంగా స్థిరపడిన మాట ఏమని అనిపించుకునేలాగా వాళ్ళు
తృప్తి పడిపోతున్నారు. కానీ అది దేవుని దృష్టిలో అది లెక్కలోకి రాదు. వీళ్ళ అబద్ధపు మాటలు అవన్నీ వాళ్ళు చెప్పకపోతే అది యెహోవా స్థలము కాదా, వాళ్ళు చెప్పినా అది యెహోవాదే అంటే అప్పటికి వీళ్ళు యెరూషలేములోనే ఉన్నారు. వీళ్ళు మందిర ద్వారం దగ్గర నిలబడమని ప్రభు సెలవిస్తే ఇర్మియా చెప్తున్న మాటలు. ఇక్కడ మీకు కొంచెం వెనక్కి తీసుకెళ్తున్నాను. వీళ్ళ చేసిన పనులు ఒకసారి ఆ భాగం విందాము. ప్రవక్త అయిన ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము ప్రారంభం నుంచి 7 మాటలు 7 వచనాల్లో ఉన్న భాగాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే నేను ముందుకెళ్తాను ఇక మీ కొరకు. యెహోవా యుద్ధ నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్, నీవు నిలువబడి నమస్కారం చేయడం అంటే ఇక్కడ ఆరాధనని అర్థం చేసుకోవాలి మనం. ఆరాధన సెలవిచ్చుచున్నాడు, ఈ స్థలమున మిమ్మల్ని నివసింపచేయనట్లు మీ మార్గములను మీ క్రియలను దిద్దుకొనుడి. యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయమని మీ మార్గములను మీ క్రియలను మీరు యథార్థముగా చక్కబరుచుకొని ప్రతివాడు తన పొరుగువాని ఎడల తప్పక న్యాయము జరిగించి పరదేశులను తండ్రి లేని వారిని విధవరాండ్రను బాధింపకై ఈ చోట నిర్దోష రక్తము చిందింపకై మీకు కీడు కలుగు చేయు అన్య దేవతలను అనుసరింపకై ఉండిన ఎడల ఈ స్థలమును తమకు నిత్యముగా ఉండుటకై పూర్వకాలమున నేను మీ పితరులకు ఇచ్చిన దేశమున మిమ్మల్ని కాపురముంచుదును. ఈ సంగతి అక్కడ కండిషన్స్ పెట్టాడు. ఈ కండిషన్లో మనకు కనపడే వాళ్ళు ఎవరంటే ప్రభువు నోటి నుంచి వచ్చిన మాటలు, పరదేశి, తండ్రి లేని వారు, విధవరాండ్రు. ఈ 3 జాబితాలు ఏంటని మనం ఆలోచన చేస్తే ద్వితీయోపదేశకాండము 14వ అధ్యాయము 28, 29లో ఉన్న భాగాన్ని మనం చూస్తే ఈ 3 జాబితాల గురించిన ఆ ప్రాధాన్యత ఏంటో మనకు అర్థమవుతుంది. ద్వితీయోపదేశకాండము 14వ అధ్యాయము 28, 29వ భాగం ఉందా. నీ దేవుడైన యెహోవా నీ చేతి పని అంతటిలోనూ ఆశీర్వదించినట్లు 3 సంవత్సరములకు ఒకసారి నీ పంటలో 10వ వంతంతయు బయటికి తెచ్చి నీ ఇంట ఉంచాలి. అప్పుడు నీ మధ్యను పాలైనను స్వాస్యమైనను లేని లేవీయులను, నీ ఇంటనున్న పరదేశులను, తండ్రి లేని వారును, విధవరాండ్రను వచ్చి చేసి తృప్తి పొందుదురు. ఇది సంగతి. ఇక్కడ లేవీయులను కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. ఈ మాట ఇర్మియా నోటితో చెప్పకుండా ధర్మశాస్త్రంలో వ్రాయబడింది మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. విషయం ఏమంటే ఈ 4 జాబితాలు, ఈ 4 లిస్ట్స్ ఆర్ గాడ్స్ క్రక్స్ ఆఫ్ జస్టిస్. మీరు ప్రతి వానితోనూ న్యాయము జరిగించుడనే మాట మనతో చెప్తున్నాము. న్యాయము జరగవలసినవి ఈ 4 జాబితాలకి. ఎందుకంటే ఈ నలుగురు పక్షంగా లోకంలో మాట్లాడేవారు ఎవరు లేరు. ఈ నలుగురు దేవుని యొక్క హృదయాన్ని మనకు ప్రత్యక్షపరిచే సాధనాలు.
దేవుని కన్నులు ఈ నలుగురిపై ఉంటుంది. మరి మిగిలిన వాడు ఉండదంటే ఉంటుంది, కానీ వీళ్ళకి న్యాయం జరిగినప్పుడు ఆ దేశము, ఆ సమాజము సర్వతోముఖాభివృద్ధి వైపు నడుస్తుందని దేవుడిచ్చిన నియమావళి. లేవీలంటే దైవజనులను, యాజక పనిచేసే వారి సంతతి, వాళ్ళని ఇంట్లో చేర్చుకోవాలి. తర్వాత పరదేశం చేర్చుకోవాలి. తర్వాత తండ్రి లేని వారిని, అగరగా విధవరాండ్రను. వీళ్ళ పక్షంగా ఎవరు మాట్లాడరు. అంటే న్యాయం వీరి పట్ల జరగదు లోకంలో. గనక దేవుడు న్యాయాధిపతి గనక, న్యాయమై ఉన్న దేవుడు గనక వీరికి న్యాయము జరిగించుట ఆయన యొక్క సర్వచిత్తము. అందుకని ఈ నలుగురు ఎక్కడ నెగ్లెక్ట్ చేయబడతారో, అశ్రద్ధ చేయబడతారో ఆ తావుల్లో ఆ దేశము పురోభివృద్ధికి వెళ్ళదు అని ప్రభు చెప్పేస్తున్నాడు ఇక్కడ. కనుక వీళ్ళు ఈ 4 పనులు మాత్రమే కాకుండా ఇంకా 5ది ఒకటి చేయాలి. ఏమంటే అన్య దేవతలను మీ దగ్గర ఉంచకూడదు అని చెప్పాడు. ఇశ్రాయేలు యోధా ప్రజలు వీళ్ళు ఇవన్నీ చేస్తూనే ఉన్నారు. వీళ్ళ నమ్మిక ఏంటంటే మాకు ఆలయం ఉన్నది. ఇశ్రాయేలు తొలి దినాల్లో వీళ్ళకి అంటే మందిరం లేని రోజు ముందు కాలంలో తమ దేవుడు తమకున్నాడని చూపించడానికి వారు నమ్ముకున్న ఒక సంగతి ఏంటంటే గుడారం, ప్రత్యక్ష గుడారం, దేవుని మందసం ఉంటే మాకు సమస్తం ఉన్నట్టనే వాళ్ళ ఆలోచన ఉండేది. అది మొట్టమొదటిగా దాన్ని షిలోహు అనే స్థలంలో వాళ్ళు పెడితే కొన్నాళ్ళకి షిలోహులో ఉన్న మందసాన్ని ఫిలిస్టీలు ఎత్తుకుపోయినప్పుడు మరి వాళ్ళు జయం పొందకపోగా చిత్తుగా ఓడిపోయారు ఇశ్రాయేలీయులు ఫిలిస్టీల చేతుల్లో. అలాగే ఆలయం మాకుందని వీళ్ళ అతిశయించినప్పుడు వీళ్ళ అతిశయ కారణాన్ని దేవుడు కొట్టేయడానికి ఈ ప్రవచనం చెప్పించాడు. నెబుకద్నెజరు రావడం, యెరూషలేము దేవాలయాన్ని కూల్చుకుపోవడం, ఇది చరిత్ర చెప్పిన సాక్ష్యం. అంచేత ఈవేళ మనుషుడు, మనమందరం సగటు క్రైస్తవుడు నేర్చుకోవాల్సిన పాఠం ఏమంటే మనకు కలిగిన మందిరాలని చూసుకుని, మనకు కలిగిన దైవ సంబంధమైన ఎస్సెట్స్ చూసుకుని మనము దేవుని యందు అతిశయించడం సంగతి కాదు. దేవునిని బట్టి అతిశయించాలి. అంటే తమకు కలిగినవి తమంతట తమ మంచితనాన్ని బట్టి వాళ్ళు పొందామనుకునే ఆ సెన్స్ నుంచి వీళ్ళు బయటికి రావాలి. అయినా వాటి వలన అవి ఇశ్రాయేలు జాతిలో ఆలయము కానీ, మందసము కానీ, మరి ఏ ఇతరమైన అతిశయాస్పదమైన అంశమైనా వీళ్ళకి మూఢనమ్మకంగా మారిపోయింది. దాన్ని ప్రభువు సహించలేకపోతున్నాడు. ఇవాళ చాలామంది కూడా బైబిలు, సిలువ ఇవన్నీ మూఢనమ్మకాలలాగా మార్చేసుకుంటున్నారు. అది కాదు అక్కడ. మరి ఏం చేయాలి అయ్యారని మీరు నన్ను అడుగుతారు. మీరు ఏం చేయగలరు? తండ్రి చిత్తం ఏంటో చిత్తం చేయమన్నాడు ఆయన. మీకు అనుగ్రహించబడిన వరాలను బట్టి అతిశయిస్తున్నారేమో. మీకు ఇవ్వబడిన పెలాషియల్ బిల్డింగ్స్, కెథీడ్రల్స్, పెద్ద పెద్ద మహాదేవాలయాలు కట్టుకున్నామని ఆలోచిస్తూ అవేమి మిమ్మల్ని రక్షించనేరం. చాలా విడ్డూరమైన సంగతి ఇది. ఎంత మూఢనమ్మకం అంటే నాకు చిన్నప్పుడు మా మాస్టర్ చెప్పిన ఒక కథను ఒక జ్ఞాపకం వస్తుంది. ఒక బ్రాహ్మణ్ ఇంట్లోకి దొంగోడు పడ్డాడట. ఆ దొడ్లోనేమో కొబ్బరి చెట్లు ఉన్నాయట. ఆ ఇంట్లో మగాళ్ళు ఎవరు లేరు, కానీ ఒక వృద్ధురాలు ఉంటే ఆమె మడిగెట్టుకుని వచ్చి స్నానం చేసేసాక మడిగెట్టుకున్న చీర కొబ్బరి చెట్టుకి కట్టుకోవాలనేది ఆమె ఆలోచన. ఈ లోపల దొంగోడు
ఈమె ప్రయత్నమంతా చూస్తున్నాడు. వీడు గబగబా చెట్టుకేసాడు ఆమె నుంచి తప్పించుకోవడానికి. చెట్టుకేసిన వాడిని కిందకి దించడానికి వాడు రాడు కనుక నా మైలు చీర వాడు తాకి వెళ్ళలేడు గనుక ఆమె నమ్ముకున్న మూఢనమ్మకాన్ని ఈ విధంగా విశ్లేషించి చేసుకుని చీర చెట్టుకు కట్టేస్తే చీరను దాటి ఆడు వెళ్ళలేడని అనుకుంది ఆమె. ఆడేం చేసాడు, శుభ్రంగా చెట్టును ఉన్న కార్యాన్ని దించేసుకొని ఈమె కట్టిన చీర చెట్టు కట్టిన చీరని జాగ్రత్తగా ఇప్పేసుకొని చీరను 4 చెంగులు మడతలేసి శుభ్రం కార్యాన్ని మూట కట్టుకుని పట్టుకుపోయాడు. నీకు మడి కానీ ఆడికి మడి ఉంది పట్టుకుపోయేవాడికి ఆ మాదిరి అయిపోయింది. ఏది ఇశ్రాయేలు యొక్క మూఢనమ్మకం. బిడ్డలు ఆలోచన చేయండి. ఇట్ ఈస్ సో సాడ్ టు హ్యావ్ సచ్ సూపర్స్టిషన్స్. ఈవేళ క్రైస్తవ్యం చెప్పుకుంటాను కూడా నమ్మకాలు మూఢనమ్మకం ఏముంది. నూనె ఏంటిది ఈవేళ అద్భుతాలు మూఢనమ్మకం అయిపోయింది. తప్పది. నువ్వు దేవుని దాతని బట్టి అతిశయించు. కానీ ఈ సందర్భంగా కీర్తన 20వ కీర్తన 7వ వచనం విందాం ఒకసారి. సంకీర్తన 27. మనకి దాత అనబడుతున్న దేవుని బట్టి అతిశయించాలి. కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి. ఇది సంగతి. దిస్ ఇస్ ద క్రీమ్ ఆఫ్ బోస్టింగ్. అతిశయించవచ్చు. దేన్ని బట్టి? అర్థం లేనిటి బట్టి కాదు. మనకి అనుగ్రహించబడిన ఈవులను బట్టి అతిశయించకూడదు. ఈవుల ప్రదాత అయినబడుతున్న మన దేవుని బట్టి అతిశయించాలి. ఈవులను చూసి నమ్ముకునే వాళ్ళు అన్యులు. ఈవుల ప్రదాత అయిన దేవుని బట్టి అతిశయించే వాళ్ళు క్రైస్తవులు. ఈ మేరకి ఇశ్రాయేలుకు పాఠం చెప్తానికి ఈ పాఠం చెప్తాను. ఇంతకీ ఈ వాగ్దాన భూమిలో మీరు బతకాలంటారా? ఈ పనులు చేయమన్నాడు. మీ మార్గాలు మీ క్రియలు దిద్దుకోమన్నాడు. ఏమంటే ఇక్కడ ఆలయం అన్న వెంటనే ఆలయం ఒక బయట స్వరూపం కాదు ఇక్కడ అర్థం. లోన జరిగే పెర్ఫార్మెన్స్. ఆలయము లోపల జరిగే కార్యక్రమాన్ని సూచించే నిమిత్తమే ఇక్కడ ఈ ఆలయం అనే మాట వాళ్ళు 3 సార్లు చెప్పారు. అంటే ఆలయంలో జరిగేదంతా కూడా మోసము జరుగుతున్నది, భక్తి జరగట్లేదు అని ఇక్కడ స్పష్టం చేసేసాడు దేవుడు. కనుక నీవు ఈ భూమిలో నువ్వు నివసించాలంటే ఈ పైన చెప్పినవన్నీ నువ్వు ఫుల్ఫిల్ చేసుకెళ్ళాలి అని ప్రభు చెప్తున్నాడు. ఎందుకంటే ఇక్కడ జీవించడం, ఈ స్థలమందు నీవు బతకాలని బతుకుటకు ఈ సెలవులు నీవు జీవించడం అనే ఈ మాట ఉందే. జీవించడం అనేది ఇశ్రాయేలు పట్ల దేవుని మహిమలో వాళ్ళు జీవించడం అంటే నివసించడానికి కావలసిన ఏర్పాటు ఆయన చేశాడు. ఏమంటే పైన చెప్పినవన్నీ చేసుకొచ్చినప్పుడు ఈ వాగ్దాన భూమి మనపడుతున్న ఈ దేశంలో నీవు నిశ్చింతగా జీవిస్తావు, నిన్ను జీవింప చేస్తానని ప్రభు ఇస్తున్న వాగ్దానం. ఇక్కడ జీవించడానికి షాకాన్ అనే ఒక మాట వాడింది. షాకాన్ అంటే జీవించడం, టు సెటిల్ డౌన్ అని. ఈ షాకాన్ నుంచి వచ్చిన మాట షకీన, మహిమ. సర్వశక్తి అయిన దేవుని మహిమను హీబ్రూలో షకీన అనే మాట మనం వింటూ ఉంటాం. షకీన మహిమ అంటే నీవు మహిమలో జీవించడానికి, నీవు మహిమల్లో ఉండుటకును నీకు విధించిన షరతు ఏమంటే ఈ పైన చెప్పినవన్నీ చేసుకెళ్ళాలని ప్రభు స్పష్టంగా చెప్పాడు. అట్లు కాకపోతే నీకు ప్రవాసం తప్పదు. నువ్వు ఇతర దేశాలకి చెరలోకి వెళ్ళిపోతావు అని ప్రభు చెప్తున్నాడు. ఓకేనా? ఇది ఇర్మియా ప్రవక్త చెప్తున్న మాట యొక్క సందేశము. దీనికి తర్వాత మనము హీబ్రూ పత్రిక వింటున్నాము. హీబ్రూ
హెబ్రీలకు రాయబడిన పత్రికలో అక్కడేం చెప్పాడంటే మనుషులు ఇర్మియా కాలం నాటి ప్రజలేమో అబద్ధపు మాటలు మోసం చేస్తున్నారు వాళ్ళు. ఈ పత్రిక హెబ్రీ పత్రిక ఇది నీరో చక్రవర్తి, డొమిషియన్ చక్రవర్తి, ఈ రోమ్ చక్రవర్తులు పెట్టిన శ్రమలకి యోధ క్రైస్తవులు అంటే ఇశ్రాయేలీయులైన వారిలో యేసు ప్రభుని రక్షకునిగా అంగీకరించిన వారు ఉన్నారే, వాళ్ళకి వచ్చిన అభద్రతా భావం ఏమంటే యేసుని నమ్మిన వాళ్ళని రోమ్ చక్రవర్తులు, రోమ్ ప్రభుత్వము హింసిస్తుంది, ఘోరంగా హింసిస్తుంది, కొంతమందిని చంపించేస్తుంది. ఇది మా వంతు వస్తుంది మా దగ్గరికని ఈ ఇశ్రాయేలీయ విశ్వాసులు లేక హెబ్రీ క్రైస్తవ విశ్వాసులు ఆందోళన చెంది వీళ్ళు తాము విడిచి వచ్చిన యోధ మతం వైపు వెళ్ళిపోయే సందర్భంలో ఈ మాట గ్రంథకర్త మనకు చెప్తున్నాడు. ఏమనంటే మీరు హృదయం కఠినపరుచుకున్నారు కదా 40 సంవత్సరాలు మీ పూర్వీకులు. వాళ్ళు తమ హృదయ కాఠిన్యం వలన 40 సంవత్సరాలు చేసిన ప్రయాణంలో వాళ్ళు అక్కడ రాలిపోయారు. ఇప్పటిక మీరు అది చేయొద్దు. ఇక మీరు ఎందుకంటే మన టార్గెట్ ఏమంటే క్రీస్తులో మనం పాలువారం అవ్వాలి. అవర్ ఎయిమ్ ఈజ్ టు పార్టిసిపేట్ ఇన్ క్రైస్ట్. క్రీస్తులో పాలువారం అంటే ఏంటనేది అర్థం ముగింపుకు వచ్చేటప్పటికి మీకు అర్థమవుతుంది. ఇప్పుడు వీళ్ళు ముందున్నది ఒక గోల్ గ్రంథకథ చెప్తున్నాడు. మీరు క్రీస్తులో పాలువారై ఉండాలని చెప్తున్నాడు. ఈ పాలువారముగా ఉండడానికి వీల్లేని అపసవ్యమైన స్థితి ఏమంటే మన లోకంలో పాపం ఉన్నది. పాపము మనుషులకు భ్రమ కలిగిస్తుంది. ఆ భ్రమని నమ్ముకుని భ్రమల మధ్య విశ్వాసులు శాశ్వతమైన బహుమానాలు పోగొట్టుకుంటారు. జాగ్రత్త, మీ హృదయాలు కఠినపరచుకోకండి, చెప్తున్న మాట ఆలకించండి అని చెప్తున్నాడు. కఠినపరుచుకుంటే జరిగేది ఏంటో ఒకసారి చూద్దామా. సామెత గ్రంథం 28వ అధ్యాయము 14వ వచనం ఏముంది? 13 అండి. ఓకే ఓకే. ధన్యుడు హృదయమును కఠినపరుచుకుంటే జరిగేది ఏంటి? కీడు పడిపోయి. కఠినం అంటే అర్థం ఏంటంటే లోబడని పరిస్థితి, an unwillingness to be persuaded. నీవు చెప్పిన దానిని స్వీకరించకపోవడం, దీనివల్ల ఏం జరిగింది? కీడులో పడిపోతామని గ్రంథకథ ఎప్పుడో చెప్పాడు. దేవుడు బయలుపరిచిన సత్యం. దేవుని బిడ్డలారా, మరి హృదయం కఠినపరచుకుపడుతుందేమో జాగ్రత్త అని అంటున్నాం. కఠినపరచడం అంటే అర్థం ఏంటంటే ఇంకాను ఇట్ ఈజ్ ఏ మెడికల్ టర్మ్. ఇది పోరోసిస్ అనే మాట వాడబడింది మూల భాషలో. పోరోసిస్ అంటే రాతి వంటి పదార్థము ముక్క చెక్కలైపోయి ఉండటాన్ని పోరోసిస్ అనే మాట వంటాం. అంటే అర్థం ఏంటంటే స్టోనీ పీసెస్ ఫ్రమ్ ది బిగ్ స్టోన్, పెద్ద రాయితీ నుంచి ముక్కల కింద వచ్చేసేయటం. ఇది మనకి ఇది మెడికల్ టర్మ్ అని ఎందుకు చెప్పబడిందంటే, మరి ప్రమాదాల్లో ఎముకలు ఇరిగిపోతూ ఉంటాయి, క్రష్ అయిపోయి ఉంటాయి. దాని ఇప్పుడు ఏంటంటే ఫ్రాక్చర్, అంటే ఫ్రాక్చర్డ్ పీసెస్ అన్నమాట. ఆ మొక్కల్ని
వైద్యులు ఒకదానికొకటి చేర్చి తిరిగి విరిగిపోయిన నలిగిపోయిన ఆ ఎముకని బాగు చేయడానికి చేస్తున్న ప్రయత్నాన్ని పోరోసిస్ అనే మాట వాడారు. అంటే అర్థం ఏంటి? చెదిరిపోయి ఉంటాయి భాగాల్లో మొక్కలు పీసెస్ అవన్నీ చేర్చడం ఉంటుంది. కఠినం చేశారు. అంటే ఆసిఫైయింగ్ అని అంటారు దాన్ని ఇంగ్లీష్లో. అంటే సర్టెన్ స్టేజ్లోకి ఆ మొక్కల్ని హీటప్ చేస్తూ ఉంటే అవి గట్టిపడి అవి బాగు చేయడానికి సాధ్యపడుతుంది అన్నమాట దానిని. అది ఆ విధంగా ఈ మాట వాడబడింది. విషయం ఏంటి? హృదయము యాక్చువల్గా ఇది మాంసపు మొత్తం అంతా మనం మాంసం ముద్దమే. హృదయం కూడా మాంసపు గుండె. మాంసం అంటే దాని ప్రాపర్టీస్ ఏమంటే సుఖ దుఃఖాలు, హావభావాలు ఇవన్నీ ఉంటాయి. కానీ ఒకసారి గుండె రాయిపోతే ఎటువంటి సెన్సెస్ని అది కనిపెట్టలేదు, మనకు చూపించలేదు. కనుక అలా అవ్వద్దని గ్రంథకర్త చెప్తున్నాడు. ఇది హెబ్రీ పత్రిక యొక్క పూర్వపదం. సువార్తలో మనం ఏమంటామంటే యేసు స్వామి ఓ 3 పట్టణాల గురించి ఆయన చెబుతూ, అంటే కొరాజీన, బెత్సయిదా, తర్వాత కపెర్నహూం. సిబిసి, కపెర్నహూం, బెత్సయిదా, కొరాజీన, ఈ మూడు పట్టణాల గురించి ప్రభువారు చాలా ఆవేదనతో మాట్లాడిన మాటలు చివరిలో మనం వింటున్నాం. అంటే ఈ 3 మరొక 3 అన్య పట్టణాలను కూడా ఆయన మనకి ఉదాహరణ చూపిస్తాడు. ఎందుకంటే ఈ 3 పట్టణాల్లో చేసిన అన్ని అద్భుతాలు, గొప్ప గొప్ప అద్భుతాలు యేసు స్వామి యొక్క సేవా జీవితంలో ఎక్కడా చేయలేదు. ఎక్కడ ఒక శతాధిపతి సేవకుని బాగు చేసినది ఇక్కడే. ఒక ప్రధాని కొడుకు జ్వరం వచ్చి చావుకి రెడీ అయిపోయినప్పుడు బాగు చేసిన వాడు ఆ ఈవెంట్ ఇక్కడే. పేతురాతో జ్వరంతో బాధపడినప్పుడు ఆమెను బాగు చేసింది ఇక్కడే. 5,000 మంది ఆహారం పెట్టింది ఇక్కడే. ఇంకా ఒకటి కాదు, చాలా విషయాలు ఎన్నో చేశాడు ఆయన. ఇన్ని చేస్తే ఈ 3 పట్టణాస్తులు చేసింది ఏంటంటే కాబట్టి చేశాడు ఈయన మా ఏరియాలో ఉంటున్నాడు కనుక మాకు చేశాడని చేయబడిన అద్భుతాలను చూసి అతిశయించారు వీళ్ళు. ఇశ్రాయేలీలేమో తమ ఆలయాన్ని బట్టి వాళ్ళు అక్కడ అతిశయించారు. ఈ యేసుస్వామి నాటి పట్టణాలేమో ఆయన చేత చేయబడిన అద్భుతాలను బట్టి వీళ్ళు అక్కడ అతిశయించారు. ఓకేనా? ఈ అతిశయాలు వ్యర్థమైన అతిశయాలు. యేసు ప్రభు చేసిన అద్భుతాల గురించి చెప్పుకుంటూ ఉంటే వీళ్ళకి ఒరిగేదేమీ లేదు. ఇదే మాట చెప్తాడు ఆయన కొండ మీద ప్రసంగంలో చివరి కంక్లూడింగ్ వెర్సెస్లో 21వ వచనం ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనము మన గుండె పలక మీద రాసుకోవాలి ఎప్పుడు. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతి వాడును కానీ చేయువాడే చూచి ప్రభువా ప్రభువా మేము ప్రవచించామండి, మీ నామంలో ప్రవచించాము, దెయ్యాలు వెళ్ళగొట్టాము, చేయలేదే చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూను ఎరుగను, అక్రమం చేయువారులారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుని పోలి ఉండును. చాలండి. ఇక్కడ విషయం ఏంటంటే
ఆయన చేసిన అద్భుతాలు, ఆయన పేరట వరములు కలిగిన వారు చేసిన అద్భుతాలు, చెప్పిన ప్రవచనాలు, సూచక్రియలు, వీటి వల్ల వీటిని ప్రస్తావించడం, వీటి చెప్పుకోవడం వల్ల ఏం ప్రయోజనం లేదని స్వయంగా ప్రభు చెప్పిన మాట ఇది. మరి ఏది ప్రధానం అంటే ఆయన ఏం చెప్పాడో అది చేయండి. మీకు కలిగినవి మీకు మీ మంచితనాన్ని బట్టి కాక ఆయన ఉచిత కృపచేత అనుగ్రహించబడిన అవి ఆలయాలే కావచ్చు, వరాలే కావచ్చు, ఆస్తులే కావచ్చు, బిడ్డలే కావచ్చు, రకరకాలైన ఏవైనా ఈవులు కావచ్చు, వాటి యందు అతిశయించడము మనుషులకి నాశనం తప్ప దీవెన కాదు. ఇశ్రాయేలు ఎన్ని మార్లు పరదేశాలు పాలైపోయారు. కారణం ఏమంటే వాళ్ళ రెండు ప్రధానమైన ఘోర పాపాలు వాళ్ళు చేశారు. మొదటిది విగ్రహారాధన, రెండవది అవిధేయత. అవిధేయతని మూలంలో అపీతి అని ఒక మాట దాని ఏంటంటే an unwillingness to be persuaded, unbelief, హిపోక్రసీ, వేషధారణ, అవిధేయత, అపవిత్రత. ఈ మూడు పాఠాల్లోనూ ఉన్నాం మనకి. ఈ మూడింటి వల్ల మనుషు హృదయము మాంసపు గుండెగా ఉండదు, అది రాయి అయిపోతుంది. ఒక ఘోరమైన కృత్యం చేయాలంటే మనుషుడు తన గుండెను రాయి చేసుకుంటే కానీ ఆ ఘోరమైన పని వాడు చేసి రాడు. హత్య కానీ, దొంగతనం కానీ, వ్యభిచారం కానీ, ఏమైనా మీరు ఏమన్నా అనుకోండి, ఏది చేయాలన్నా మనుషుడు మనిషిగా మానవ హృదయం ఉన్నంతసేపు వాడు ఘోరమైన పని వాడు చేయలేడు, చేతిలారా చేయలేడు. ఎందుకంటే హ్యూమన్ హార్ట్ ప్రిక్స్ హ్యూమన్ సోల్. మానవ గుండె మానవ హృదయాన్ని గుచ్చుతూ ఉంటుంది. అరే అది చేయకూడదు, వద్దు 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 అంటుంది. ఎప్పుడైతే ఒకసారి మనుషుడు రాయి చేసుకుంటాడో చేయరాని అన్నీ చేయడానికి వాడు సాహసిస్తాడు. కాబట్టి హృదయము కఠినము చేసుకోవడంలో ఉన్న ప్రమాదం ఇది అని చెప్పడానికి వేళ 3 పాఠ్య భాగాల్లోంచి ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. అద్భుతాలు చూసి అతిశయించిందే కానీ ఆ 3 పట్టణాల్లో వాళ్ళు మారు మనసు పొందలేదు. అద్భుతాలు పట్టణాలకి ఆయువు పట్టు కాదండి, మారు మనసు పొందడము ఆయువు పట్టు. ఆలయం ఉంది, మాకు పర్వాలేదు అనుకుని అతిశయించారు ఇశ్రాయేలీయులు. అంతకు ముందున్న అంటే ప్రాచీన ఇశ్రాయేలీలకు వాళ్ళకి మందసం ఉంటే మాకు సర్వం ఉన్నట్టు అనుకున్నారు. మందసం ఉంటే ఏమీ లేదు, ఆలయం ఉంటే ఏమీ లేదు. ఉండవలసిన ఆయన ఉండాలి. గొప్ప గొప్ప మందిరాలు మనకు లేవో ఉన్నాయి. మందిరం మీద చూసి అతిశయపడి ఎంతమందో ఉన్నారు. మేము పలానా గొప్ప చర్చిలో మేము సభ్యులం అనుకుంటాం. సుఖమేంటి? ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకుని ప్రాణం పోగొట్టుకుంటే ఎంతో, గొప్ప మందిరంలో మెంబర్షిప్ కూడా అంతే. నీకు ఒరిగిపడేది ఏమీ లేదు. కాకపోగా నీవు అపహాస్య పాలవుతావు. దేవుని బిడ్డ ఆలోచించి ప్రభు చెప్పేది ఏమంటే వీటన్ని నువ్వు ఏమేమి అతిశయిస్తున్నావో నీ అతిశయ అంశములన్నిటికీ మూలం ఎవరైనంటే దేవాతి దేవుడు. గనక అతిశయించువాడు దేనిని బట్టి అతిశయించాలని అంటే ప్రవక్త చెప్తున్నాడు. ఇదే ప్రవక్త ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయము 23వ వచనం. ఇలాగు సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు
దేవుని బట్టి అతిశయింపవలెను అనగా భూమి మీద భూమి మీద చూపుచు కృప చూపుచు నీతి న్యాయములు జరిగించు నీతి న్యాయములు జరిగించుచున్నాను. యెహోవాను నేనే యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్నను బట్టి బట్టి అతిశయింపవలెను. అతిశయింపబలెను. అట్టి వాటిలో అట్టి వాటిలో నేను ఆనందించువాడనని దేవుడు ఆనందించువాడని యెహోవా సెలవిచ్చుచున్నాడు. యెహోవా సెలవిచ్చుచున్నాడు. నూతన నిబంధనలో అపోస్తలుడైన పౌలు గారు కూడా ఇదే సెన్స్తో చెప్తున్న మాట. 2వ కొరింథీ పత్రిక, కొరింథీలకు రాయబడిన 2వ పత్రిక 10వ అధ్యాయము 17-18 వచనం. అతిశయించువాడు అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను. ప్రభువు మెచ్చుకునివాడే యోగ్యుడు గాని తను తానే మెచ్చుకున్నవాడు యోగ్యుడు కాడు. దేవుని నామానికి స్తోత్రాలు. దేవుని బిడ్డలారా, మరి ఈవేళ మీతో ప్రభు మాట్లాడిన విషయాలన్నీ కూడా మనందరితో ఆయన మాట్లాడాడు. మీతో ఏంటి, మనందరితో ఆయన మాట్లాడిన ఈ మాటల యొక్క సారాంశం ఏమంటే, మాయ మాటలు, మోసపు మాటలు, ఇరిమియా కాలంలో మాట్లాడిన మాటలు, ఆ వ్యవహారం అది పనిచేయకూడదు, అది మానుకోవాలి. దట్ ఈస్ హిపోక్రసీ. వాళ్ళు ఏమి కాదో అది అవునని లోకానికి చూపించుకునే పరిస్థితిని వేషధారణ అంటారు. రెండవదిగా హృదయాన్ని కఠినపరచుకోవడం. ఈ విషయాలన్నీ కూడా మనిషికి క్షేమం కలగకపోవడానికి ఒకే ఒక కార్యక్రమం ఏంటంటే హృదయాన్ని కఠినపరచుకోవడం. హృదయం కఠినమైపోయిన తర్వాత నో బ్లెస్సింగ్ విల్ కమ్ అపాన్. ఏ దీవెన రాదు నీ మీదకి. గనక హృదయం కఠినం కాకుండా చూసుకోవాలి. చూసుకోండి, ఏం చేయాలి? నేడు అను సమయం ఉండగా ఒకరికి ఒకరు బుద్ధి చెప్పుకోవాలి. బుద్ధి చెప్పుకోవడం అంటే ఎలాగా? దేవుని గ్రంథం నుండి ఇశ్రాయేలు చరిత్రలో జరిగిన వాళ్ళకు సంభవించిన విషయాల వలన మనం నేర్చుకున్న పాఠాలు ఉంటావే, వాటిని బట్టి మనము అనుదినము మనం ఏం చేయాలి? ఒకరికి ఒకరు బుద్ధి చెప్పుకుని మనము క్రీస్తునందు స్థిరపడాలి. ఈ 3 భాగాల నుంచి కూడా మీకు విషయం చెప్పాం. విషయం ప్రభు తెలియజేశాడు. కానీ కొరాజీనా, బెత్సయిదా, కపెర్నహూము ఈ 3 పట్టణాలకి అవతల ఒక 3 అన్య పట్టణాలు చెప్పాడు. అవేంటివి? తూరు, సీదోను, సొదొమ, గుమ్మారాలు. వాళ్ళకి దేవుడు లేడు అక్కడ. దోస్ 3 cities were godless. ఈ 3నేమో దే ఆర్ ది సిటీస్ ఆఫ్ గాడ్, దేవుని పట్టణాలు ఇవి. కపెర్నహూము అంటే ఏంటి? కపెర్నహూము గురించి చెప్పడము అది ఒక పెద్ద సబ్జెక్ట్ అవుతుంది. యేసు స్వామికి సేవా కేంద్రంగా కపెర్నహూము ఆయన మార్చుకున్నాడు. దట్ ది సిటీ సిచ్యుయేటెడ్ ఆన్ ది ఇంటర్నేషనల్ హైవే. ఆ కపెర్నహూము గురించి ఇందాక మీకు చెప్పిన మాటలు మళ్ళీ జ్ఞాపకం చేసుకోండి. గనక మనము ఆయన చేసిన అద్భుతాలను బట్టి, సూచక్రియను బట్టి మనం ఏం చేయాలి? మారు మనసు పొందాలి. ది అట్మోస్ట్ ఇంపార్టెంట్ రిక్వైర్మెంట్, అత్యంత ఉత్కృష్టమైన ప్రాధాన్యమైన సంగతి ఏమంటే మారు మనసు పొందాలి. ఆలోచించే మారు మనసు అంటే ఇట్స్ నాట్ ఎ వన్ టైం ప్రోగ్రామ్. మనకి ఈవేళ క్యాబ్లో, ఆటోలు వాటిని బుక్ చేసుకుంటే వాడు ఏదో ఓటీపీ నెంబర్ ఇస్తాడు, అదోసారి చేత అయిపోతుంది. ఇది ఇక్కడది ఓటీపీ లాంటిది కాదు. ఇది ఇట్స్ నాట్ ఎ వన్ టైం ఈవెంట్. ఇట్ మస్ట్ బి ఎ కంటిన్యూస్ ఈవెంట్. ఏంటిది? మారు మనసు అనేది స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇంకా ఇంటెన్సిఫై అవ్వాలి తప్ప అడపా చేయడానికి ఉండే కుదరదు కాదు. ఇది అక్కడ సగటు విశ్వాసి ఇతర విశ్వాసుని ప్రభావితం చేస్తాడు టువర్డ్స్ బ్లెస్సింగ్.
అందుకని ఈ గొప్ప సంగతులు మనము వినడానికి ప్రభువారు మనకి ఇచ్చిన ఈ 10వ ఆదివారపు త్రిత్వంలోని 10వ ఆదివారపు పైన దివ్య సంకల్పం ఏమంటే, మనం హృదయం కఠినం చేసుకుంటే మనము క్రీస్తులో పాలువారం కాదు. ఇప్పుడు క్రీస్తులో పాలువారం అంటే ఏంటి? క్రీస్తులో పార్టేకింగ్ ఇన్ క్రైస్ట్ అంటే పార్టేకింగ్ ఇన్ ది క్రైస్ట్ ఈవెంట్. క్రీస్తు ఆయన మరణ పునరుద్ధానాలను, ఆరోహణం, తిరిగి ఆయన మళ్ళీ వచ్చినప్పుడు ఆ నీతిగల పరిపాలన అంటే తండ్రి చిత్తము నెరవేర్చడంలో క్రీస్తు అవతారమందు ఏమేమి చేశాడో, ఆరోహణం అయిన తర్వాత తిరిగి వచ్చినప్పుడు ఏం చేస్తాడో, ఈ రెంటి విషయాల్లో కూడా యథార్థమైన విశ్వాసికి ఆయన పాలి భాగస్థులుగా చేస్తాడు. ఆయన అంటే టేకింగ్ షేర్ ఇన్ హిస్ గ్లోరీ. క్రీస్తు మహిమల్లో మనము మన వంతు మహిమ ఆయన మనకి ఇస్తాడనమాట. దట్స్ కాల్డ్ ది పార్టేకింగ్. కలిసి భోంచేయడం అంటే అదే అర్థం, ఫెలోషిప్. దేవుని బిడ్డలు, అందుకని ఈవేళ మనలో ఏ ఒక్కరము కూడా క్రీస్తు యొక్క మహిమలో పాలు పంచుకోకుండా ఎవడు మిగలకూడదని, ప్రతి ఒక్కరూ ఆయన మహిమలో మనము పాలు పొందేవారిగా ఉండాలనేది ఆయన కోరిక ఉంది కనుక ఆయన కోరికని మనము శిరస వహించి ఆయన మహిమ పరుస్తూ మనం మేలు పొందుతాం. అట్లు మేలు పొందటానికి మీ అందరికీ త్రియేక దేవుని దీవెన, పరిశుద్ధాత్మని అభిషేకము మీ మీదకు రావాలని నేను కోరుతూ వాకి ముగిస్తున్నాను. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఈ సందర్భంలో ఈ 3 పాఠాల మీద ఇవి మనం మర్చిపోకుండా ఉండులాగున్నా మనందరికీ వెరీ నోన్ ట్యూన్ ఈ గానం విందు. ఒకసారి మీరు ఆలోచించండి. చేపట్టగా దృఢ విశ్వాసము మొదటుండిన రీతిగా తుదమట్టుకు పాలివరముగా క్రీస్తుల బుద్ధి కలిగి ప్రతిదినం కాకుండా కఠినులం చేపట్టగా దృఢ విశ్వాసము మొదటుండిన రీతిగా తుదమట్టుకు కలుగు భ్రమ భువి పాపము వలన కఠిన పరచబడకుండా ఎదలను నేడనబడు సమయం మీకుండగా బుద్ధి గరపవకరికొకరు దినం చేపట్టగా దృఢ విశ్వాసము మొదటుండిన రీతిగా తుదమట్టుకు తినక త్రాగక మరి తినుటయును త్రాగుట కాదు పరముకు కొలమానము తినక త్రాగక మరి తినుటయును త్రాగుట కాదు పరముకు కొలమానము ఆధిక్యము అద్భుతములు కాదు మారు మనసు ముఖ్యమని ఎరిగి చేపట్టగా దృఢ విశ్వాసము మొదటుండిన రీతిగా తుదమట్టుకు పలుమార్లు ప్రస్తావము కాదుగా
పరమదేవునికి చేసే ఆరాధన. పలుమార్లు ప్రస్తావము కాదుగా పరమదేవునికి చేసే ఆరాధన. యథార్థవర్తనే వాగ్దాన వాసము, లేకుంటే కలుగు ప్రవాసము. పృథివిని చేపట్టగా దృఢ విశ్వాసము, మొదటుండిన రీతిగా తుదమట్టుకు. బాధింపక పరదేశిని అనాథల్, విధవారాలను పొరుగు వారలా. చిందించక నిర్దోషి రక్తాన్ని, అనుసరించక అన్య దేవతలను. చేపట్టగా దృఢ విశ్వాసము, మొదటుండిన రీతిగా తుదమట్టుకు. తొలగించుము యద కాఠిన్యము, సదసంతుష్టి కలుగా ప్రభు సన్నిధి. త్రోవ తప్పక దైవ మార్గం బెరిగి, నిత్య విశ్రాంతిని నొందగ నడువా. చేపట్టగా దృఢ విశ్వాసము, మొదటుండిన రీతిగా తుదమట్టుకు. దుష్ట హృదయం మీలో ఉండునేమోయని చూచుకొనుడి జాగ్రత్తగా. దుష్ట హృదయం మీలో ఉండునేమోయని చూచుకొనిడి జాగ్రత్తగా. సజీవ దేవుని విడిచే హృదయము, లేకుండా మెళకువ కలిగి ఉండుము. చేపట్టగా దృఢ విశ్వాసము, మొదటుండిన రీతిగా తుదమట్టుకు. పాలివారముగా క్రీస్తులో బుద్ధి కల్గి, ప్రతిదినము కాకుండా కఠినులం. చేపట్టగా దృఢ విశ్వాసము, మొదటుండిన రీతిగా తుదమట్టుకు. సమస్త జ్ఞానించే దేవుని సమాధానము యేసుక్రీస్తు వల్ల మీ హృదయంలో తలపలకును కావలిండును గాక. ఆమేన్. Sing them over again to me, wonderful words of life.
Sing